Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ సండే వచ్చేసింది. సో మనము నాన్ వెజ్ అయితే చేసేస్తున్నాము. నాన్ వెజ్లో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే షేర్ చేయండి, వీలైతే ఒక్కరికైనా. సో ముందుగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బియ్యం అండి, బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాము బగారా రైస్కి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 3 కప్పులు అయితే బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ అయితే బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. సో పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. 1 కిలో చికెన్ తీసుకొని పీసెస్ అయితే ఇలా ఉండాలి సైజు. అప్పుడే ముక్క అనేది బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. కర్రీకి ముందుగా ఒక మీడియం సైజు ఆనియన్ అండి 4 తీసుకున్నాను. అలాగే టమాటా 3 మీడియం సైజ్ టమాటాలు అండి 3 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా కట్ చేసుకొని 2 పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర. చాలా బాగుంటుందండి కర్రీ అయితే, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చూడండి. కర్రీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఈ సైజులో ఆనియన్ కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాము. అలాగే కొత్తిమీర కూడా అండి. సో 3 కట్ చేసి పక్కన పెట్టుకున్నాక మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండి. తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక బౌల్ అయితే పెట్టుకుందాము. కొంచెం వెడల్పుదే పెట్టుకోండి. సో ముందుగా ఆయిల్ అయితే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కినాక ఇలా 3 చిన్న చెక్క, అలాగే 3 లవంగ, 3 ఎలాచి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అండి వేసేసి బాగా మగ్గనివ్వాలి. బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం అందులో అయితే చూసారా ఈ విధంగా బ్రౌన్గా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా అయితే అందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా 2 బాగా ఫ్రై చేసుకుంటే మన చికెన్ అనేది మంచి వాసన వచ్చి బాగా టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ల కారం అండి. నేనైతే కొంచెం తక్కువే వేసాను. కారం ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. మేము ఇంట్లో అయితే కొంచెం తక్కువ తింటాము, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో మీరు ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో రుచికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక అందులో ధనియాల పొడి అండి, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని మనం గుజ్జు అయితే ఇలా వస్తుంది బాగా ఫ్రై చేసుకుంటే. సో ఇప్పుడైతే ఇందులో కొంచెం చికెన్ మసాలా అండి, ఒక ఫుల్ టేబుల్ స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసి
బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అందులో మనము చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ముద్దగా బాగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడైతే మనం చికెన్ అనేది యాడ్ చేసేద్దాం. చికెన్ అంతా యాడ్ చేసి బాగా కలుపుకోండి. మొత్తం కలిపే విధంగా కలుపుకోవాలి. మసాలా అంతా దానికి బాగా పట్టాలి కదా, అందుకే బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసి బాగా ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటిపోతుంది కదా. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కర్రీ అనేది చేసుకుందాం. బాగా వేగాలండి. ఇలా మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, బాగా ఉడుకుతోంది. ఇలా ఉడికిన తర్వాత మనం అందులో చికెన్ మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేద్దామండి. బాగా చికెన్ ఉడకాలి కదా, అందుకే కొంచెం వాటర్ చికెన్ మునిగే వరకు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాం. కొంచెం టేస్ట్ అయితే చూసుకోండి ఇప్పుడే, ఉప్పు కారం అన్నీ. సో ఇప్పుడు టేస్ట్ అయితే చూసుకొని ఏవైనా తక్కువ ఉంటే అందులో వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. సో చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది. ఇంకొద్దిగా ఉడకాలండి. కర్రీ అనేది కొద్దిగా దగ్గరకు అనేది రావాలి, అప్పుడే బాగా ఉడికినట్టు. ఇంకొంచెం ఉడకాలి. సో అందుకే నేను మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికిస్తున్నాను. మీరు కూడా నాన్ వెజ్ బాగా తింటారా అండి? నేనైతే బాగా తింటాను. సో ఎంతమంది తింటారో కమెంట్స్లో చెప్పండి. ముక్క అయితే ఇంకా ఉడకాలి. సో ఇంకొంచెం సేపు ఉడకనిచ్చాక మనం అందులో కొత్తిమీర అండి, కొత్తిమీర అందులో వేసేసి బాగా మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం కొంచెం సేపు. ఇలా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ అందులో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికిద్దామండి. ఫైనల్కి అయితే వచ్చింది చికెన్ కర్రీ, అయిపోయింది. యమ్మీ చికెన్ కర్రీ. సో ఇప్పుడైతే ఉడికిపోయింది కదా అంతా. లాస్ట్లో అయితే కరివేపాకు అండి, ఒక 2 రెమ్మల కరివేపాకు అందులో వేసి కలుపుకొని మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. సో కర్రీ రెడీ అండి. నెక్స్ట్ మనమైతే బగారా రైస్ చేసేద్దాం. కర్రీ నచ్చిందా? బగారా రైస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఒక పెద్ద బాండల్ అయితే పెట్టుకుందాము బగారా రైస్కి. ఇప్పుడైతే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ ఎక్కనిద్దామండి. సో ఆయిల్ వేడెక్కేలోపు మన మసాలా దినుసులు చూసుకుందాం. సో బిర్యానీ ఆకండి, తర్వాత చెక్క, లవంగం, స్టార్ అనాస పువ్వ, అలాగే సాజీరా, అలాగే మరాఠీ మగ్గండి. ఈ మసాలా దినుసులన్నీ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసుకుని అందులో వేసేసుకుందాం. బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, కొంచెం స్పైసీ ఉండాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, నేను తక్కువ వేసాను. ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. అయితే మనము 1 అవర్ నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అందులో వేసి బాగా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నీళ్ళండి, ఒక గ్లాసుకి 1.5 కప్పు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను, తొందరగా ఉడుకుతుంది అనేసి. మీరు కూడా హాట్ వాటర్ వాడండి వీలైతే, లేదంటే మామూలు వాటర్ అయినా వాడచ్చు. ఇప్పుడైతే 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర అండి అందులో వేసి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూను గరం మసాలా అండి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేయండి. మన బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో మధ్యలో ఏమీ కలపనవసరం లేదు. అలానే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేస్తే మన వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా అండి ఎంత యమ్మీగా ఉందో, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో మేమైతే మా ఇంట్లో ఇలా సండే బగారా రైస్ విత్ చికెన్ కర్రీతో ఎంజాయ్ చేసాం. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. నచ్చిందా వీడియో? సో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారా వేడి వేడిగా చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇవాళ. సో మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.